హలో అండి. హాయ్ ఎవ్రీవన్. అసలు ఈ ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ నుంచి కాసేపు టైం తీసుకొని మన ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండీ. కానీ దానికి తగ్గట్టు మనకి మంచి లొకేషన్, అందులోనూ అన్ని ఫెసిలిటీస్ ఉండేటటువంటి లొకేషన్ దొరకడం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. బట్ డోంట్ వరీ. ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అసలు ఇదొక హిడెన్ జెమ్ అనే చెప్పుకోవచ్చండి. ఇప్పుడు మనం ఉన్నాం శంషాబాద్ దగ్గరలోని ఎంపీఎన్ రిసార్ట్స్‌లో. మరి ఇక్కడ లోపల ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నది ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. నేను ఇందాక చెప్పాను కదా! ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చి తీరుతుంది. మరి లోపలికి వెళ్లి చూసేద్దాం పదండి. సో, అలా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి నా వెనకాలంతా కూడా కనుచూపు మేర మీరు ఎక్కడ చూసినా కంప్లీట్‌లీ గ్రీనరీ అండి. ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో మీరు చూడొచ్చు. వెనకాల ఎటు చూసినా మీకు మొత్తం మంచిగా ప్లాంట్స్ తోటి చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు లాన్‌లోకి వెళ్లి కూర్చుందాం వచ్చేయండి. ఆహా! అసలు ఈ లాన్‌లో ఉండేటటువంటి ఉయ్యాలలో ఇలా కూర్చొని ఊగుతూ ఉంటే ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో తెలుసా అండి. ఆ ఫ్రెష్ ఎయిర్ అలా మనల్ని పలకరిస్తూ ఉంటే ఖచ్చితంగా ఎవ్రీవన్ హావ్ టు ఎక్స్‌పీరియన్స్ దిస్ అండి. మాటల్లో చెప్పలేము. అసలు నేచర్‌కి చాలా దగ్గరగా ఉన్న ఫీల్ అయితే ఉంది నాకు. అండ్ అలానే ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి లాన్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద లాన్ అండి. ఇక్కడ మనం వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మన రిలేటివ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి కూడా. సో ఇక్కడ ఏంటంటే మనకి బర్త్‌డే పార్టీస్ లాంటివి, సంగీత్, ఎంగేజ్‌మెంట్, రిసెప్షన్స్ అండ్ ఎస్పెషల్లీ హల్దీ సెరమనీస్‌కి అయితే ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చండి. సో అప్ టు 1000 మెంబర్స్ 1000 మంది వరకు కూడా ఇక్కడ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ ఇన్ హౌస్ రెస్టారెంట్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో ఫుడ్ గురించి కూడా మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ గనక మనం ఈ ఫంక్షన్స్‌ని సెలబ్రేట్ చేసుకుంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా చాలా మంచి ప్లేస్‌లో సెలబ్రేట్ చేశారు ఫంక్షన్‌ని అని మీకు కాంప్లిమెంట్ అయితే ఇస్తారు. అండ్ అలానే ఇక్కడ మనకి ఎంపీఎన్ కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉందండి రిసార్ట్‌లో. సో డెలిగేట్స్ ఎవరైనా సరే ఆ కార్పొరేట్ మీటింగ్స్‌ని కండక్ట్ చేసుకోవడానికి కావచ్చు. అండ్ అలానే ఇంకొంతమందికి ఏంటి అంటే ఇలా ఓపెన్ లాన్స్‌లో కాకుండా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్స్‌లో వాళ్ళ ఫంక్షన్స్‌ని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా సో ఇక్కడ ఫంక్షన్స్ అండ్ అలానే ఎటువంటి కార్పొరేట్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ కాన్ఫరెన్స్ హాల్‌లో. సో ఇక్కడ వచ్చేసి 150 వరకు మనకి సీటింగ్ కెపాసిటీ ఉందండి. మరి ఈ రిసార్ట్‌లో పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఆడుకోవడానికి, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కూడా అన్ని అరేంజ్‌మెంట్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి బాక్స్ క్రికెట్ అండి. సో ఇక్కడ ఎంచక్కా ఫ్రెండ్స్, పిల్లలు అందరూ క్రికెట్ ఆడుకోవచ్చు. సో చూసారా మనకి చాలా స్పేషియస్‌గా ఉంది. అక్కడ పిచ్ కూడా మీరు చూడొచ్చు. క్రికెట్ ఆడున్నాయి. అంటే ఉయ్యాలలోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. వాళ్ళు కూర్చోవడానికి కావచ్చు, క్లైంబింగ్‌కి ఇలా అన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడున్న యాక్టివిటీస్ ద్వారా కావచ్చు, అసలు ఉన్న ఈ ఓపెన్ లాన్స్ వాళ్ళు పరిగెత్తుకోవడానికి, ఎంచక్కా వాళ్ళ ఇష్టం వచ్చిన గేమ్స్ ఆడుకోవడానికి మనకి మంచి ది బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. యెస్ ఇప్పుడు నేనున్నాను స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గర. సో మాక్సిమం పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి ఇష్టమైనటువంటి ఏరియా అండి స్విమ్మింగ్ పూల్ ఏరియా అన్నది. సో ఇక్కడ కూడా మనకి ఇదిగోండి కిడ్స్‌కి సెపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉందండి. ఈ ఏరియా కిడ్స్‌కి అన్నమాట. అండ్ ఈ ఏరియా అంతా కూడా పెద్దవాళ్ళకి. అండ్ దాంట్లోనే వెనకాల అటు ఇటు మీరు చూస్తే అక్కడ వచ్చేసి మనకి అంబ్రెల్లా ఫాల్ ఉందండి. ఆ పర్టిక్యులర్ ఏరియా అన్నది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి రెయిన్ డాన్స్. సో హ్యాపీగా ఆ ఏరియాలో అందరూ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా రెయిన్ డాన్స్ చేయొచ్చు అన్నమాట అక్కడ. అండ్ దీంతో పాటు మనకి అక్కడ మ్యూజిక్ సిస్టమ్ అండ్ బార్ కౌంటర్ కూడా ఉందండి ఈ ప్లేస్ లోనే. సో అన్ని అరేంజ్‌మెంట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. సో స్విమ్మింగ్ పూల్ లోనే ఇక్కడ మనకి ఎన్ని కేటగరీస్, ఎన్ని అరేంజ్‌మెంట్స్ ఇచ్చారో మీరు చూడొచ్చు. చాలా బాగుంది కదండీ! నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక స్టే గురించి మాట్లాడుకుంటే మన దగ్గర ప్రీమియం కాటేజెస్, లగ్జరీ కాటేజెస్ అండ్ అలానే డార్మిటరీ స్టే ఉందండి. ఇప్పుడు లగ్జరీ కాటేజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. వావ్! సో చూసారు కదండీ! లగ్జరీ కాటేజ్ ఎంత బావుందో. పేరుకి తగ్గట్టే చాలా గ్రాండ్‌గా ఉంది. సో సేమ్ మనకి స్టార్ హోటల్‌లో మనకి ఎటువంటి లుక్ అయితే ఉంటుందో ఎగ్జాక్ట్‌లీ అటువంటి లుక్‌లోనే చాలా గ్రాండ్‌గా ఉంది. మనకి ఈ లగ్జరీ కాటేజెస్ దగ్గరే బ్యూటిఫుల్ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. అసలు అదిరిపోయింది కదా! వావ్! నాకైతే సూపర్బ్‌గా అనిపిస్తోందండి. అసలు మనం ఎంచక్కా అక్కడ మనకి ఆ బిగ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. సో మనకు కావాలంటే అక్కడ కూడా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకి సెపరేట్‌గా ఈ కార్నర్‌లో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్‌ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉండే ఇంకొక స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? డార్మిటరీ రూమ్స్. ఇక్కడ ఎంచక్కా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ ఒకే దగ్గర ఉండొచ్చన్నమాట. మనకి జనరల్‌గా మనం ఎక్కడైనా బయటకెళ్తే ఏంటి అంటే సో ఒక్కొక్క రూమ్‌లో కొంతమంది ఇలా ఉండాల్సొస్తుంది. బట్ అలా కాకుండా వచ్చిన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ ఈవెన్ నైట్ పడుకునేటప్పుడు కూడా అందరూ ఒకే దగ్గర ఉండడానికి సరిపడా అంటే ఒక 20 మంది వరకు ఇలా ఒక డార్మిటరీ రూమ్‌లో ఉండడానికి మనకి అన్ని అరేంజ్‌మెంట్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఒకసారి మీరే చూడొచ్చు. ఇదిగోండి. ఎంత స్పేషియస్‌గా ఉందో. అండ్ దీంతో పాటు మనకిది ఒక సైడ్ అండి. దీంతో పాటు ఇక్కడ ఇంకొక సైడ్ కూడా మీరు చూడొచ్చండి. ఇలా ఎంచక్కా 20 మంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ హ్యాపీగా వచ్చి ఇక్కడ ఒకే దగ్గర స్టే చేయొచ్చు. సో వాష్‌రూమ్స్ కూడా మనకి 2 వాష్‌రూమ్స్ ఇవ్వడం జరిగిందండి. సింగిల్ కాకుండా అటొకటి అండ్ అలానే ఇటొకటి ఇలా 2 వాష్‌రూమ్స్‌ని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్నాం ప్రీమియం కాటేజ్‌లో అండి. సో దేనికంటే బ్యూటిఫుల్‌గా ఉంది. లగ్జరీ కాటేజ్ కావచ్చు, ప్రీమియం కాటేజ్ కావచ్చు అండ్ అలానే డార్మిటరీ రూమ్స్ దేనికదే స్పెషల్‌గా ఉన్నాయన్నమాట. సో ఇక దీంట్లో ఈ ప్రీమియం కాటేజెస్‌లో వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇద్దరు కూర్చోడానికి వీలుగా ఒక సోఫా సెట్. ఇక్కడ మనకి టేబుల్ ఉందండి. అండ్ ఎంచక్కా టీవీని చూసుకోవడానికి టీవీ ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి బెడ్ ఇచ్చారు. అండ్ దాంతో పాటు మన ఐటెమ్స్ అవన్నీ కూడా మనం తెచ్చుకున్నటువంటి లగేజ్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ చూసారా మనకి చాలా స్పేషియస్‌గా ఈ రాక్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో ఇదిగోండి ఈ మన లగేజ్ ఏవైనా ఉన్నా సరే ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ పైన ఇక్కడ పెట్టుకోవడానికి కావచ్చు. చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ లోపల మనకి వాష్‌రూమ్ ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి వాష్‌రూమ్ అండి. అంటే దీనికి బిఫోర్ కూడా మనం ఆ లగేజ్ కావచ్చు, బట్టలు అవన్నీ స్టోర్ చేసుకోవడానికి పెద్ద ర్యాక్ ఉంది. తర్వాత మనకి వాష్‌రూమ్ వస్తుంది. ఇప్పుడు అది కూడా చూద్దాం. సో ఇక్కడ ఎంత స్పేషియస్‌గా ఉందో చూడండి. టవల్స్ ఇవన్నీ కూడా దీంట్లో హ్యాపీగా మనం పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ అలానే ఇక్కడ రెడీ అవ్వడానికి మనకి మిర్రర్‌తో పాటు కింద మళ్ళీ మనకి స్పేషియస్‌గా ర్యాక్‌నిచ్చారు.
అండ్ ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్ వస్తుంది. సో చూసారు కదండి కంప్లీట్ ఎంపీఎన్ రిసార్ట్ వ్యూని ఎంత బ్యూటిఫుల్ గా ఆహ్లాదకరంగా నేచర్ కి దగ్గరగా ప్రశాంతంగా ఉందో కదా. మరి మీకు కూడా ఇక్కడికి ఇమీడియట్ గా వచ్చేయాలని ఉంది కదా. ఎస్ ఇక ఇప్పుడు నేను ప్యాకేజెస్ డీటెయిల్ చెప్తానండి. సో ఇక్కడ మీరు అన్ని చూసారు కదా, ప్రీమియం కాటేజెస్, లగ్జరీ, డార్మిటరీ. ఇక ప్రీమియం కాటేజెస్ లో ఒక రోజు ఉండడానికి కాను మనకి కేవలం 7,000 రూపాయలండి, ఓన్లీ 7,000 రూపీస్ మాత్రమే. ఇది కూడా మనకి కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు ఈ ప్యాకేజ్ లోనే. అండ్ ఇక నెక్స్ట్ లగ్జరీ కాటేజెస్ విషయానికి వస్తే దీంట్లో ఒక రోజు స్టే కాను కేవలం 5,000 రూపీస్ మాత్రమే అండి. దీంట్లో కూడా మనకి బ్రేక్ఫాస్ట్ ని కాంప్లిమెంటరీగా ఇస్తారు. ఇక నెక్స్ట్ డార్మిటరీ రూమ్స్ లో ఉండడానికి ఒక 12 మంది 12 మెంబర్స్ కి కాను కేవలం 15,000 రూపాయలు మాత్రమే అండి. ఓన్లీ 15,000 రూపీస్ లో మనం ఎంచక్క గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక 12 మంది వచ్చి డార్మిటరీ రూమ్ లో స్టే చేయొచ్చు. ఇక్కడ ఉండేటటువంటి ఈ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా మనం హ్యాపీగా యూస్ చేసుకుని ఆ రోజంతా రిలాక్స్డ్ గా ఫన్ గా స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళొచ్చు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీ టైం ని జాయ్ఫుల్ గా ఎంపీఎన్ రిసార్ట్ లో స్పెండ్ చేయండి.